తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త కూల్గా మారింది. అక్కడక్కడ కురుస్తున్న వానలతో గరిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తుంది. రాగల 3 రోజులు కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. వాతావరణ మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. గరిష్టంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 15 వరకు ఇదే విధమైన వాతావరణం నెలకొంటుందని ప్రత్యేక వాతావరణ బులెటిన్లో ప్రకటించింది. రాగల 24 గంటలకు 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించింది. మరో 10 జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వగా మిగతా జిల్లాల్లో 40 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రజలు ఎండ, ఉక్కపోత నుంచి కాస్త ఊరట పొందుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసింది. రాగల 24 గంటల పాటు సాధారణంగా ఆకాశం మేఘావృతమే ఉంటుందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లు ప్రకటించింది. జగిత్యాల జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. కదలాపూర్ మండలంలో వర్షం దంచికొట్టింది. ఐకేపీ ఫాక్స్ సెంటర్లోని ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను మిల్లర్లకు తరలించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు రైతులు.